హలో పిల్లలు, వెల్కమ్ టు అనగనగా. పిల్లలు, ఈరోజు మనం ఆ విష్ణుమూర్తి మరొక అవతారమైన వామనావతారం గురించి తెలుసుకుందాం. సరేనా? వామనావతారం మన హిందూ పురాణాలలో చాలా ముఖ్యమైంది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 5వ అవతారం ఈ వామనావతారం. ఈ అవతారం త్రేతాయుగంలో జరిగింది. పరమభక్తుడైన మహాబలి చక్రవర్తి విరుద్ధంగా దైవత్వాన్ని స్థాపించడానికి భగవంతుడు ఈ అవతారం తీసుకున్నాడు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చాలా కాలం క్రితం భూలోకాన్ని ఒక గొప్ప రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన పేరు మహాబలి. ఆయన చాలా బలవంతుడు, దయామంతుడు కూడా. ప్రజలను ఎంతో ప్రేమించే రాజు. అందరూ ఆయనని దేవుడిలా కొలిచేవారు. కానీ దేవతలకు మాత్రం ఒక చిన్న భయం. మహాబలి రాజ్యం రోజురోజుకు పెరుగుతూ పోతుంది. అందుకే ఆయనను ఆపాలని దేవతలందరూ కూడా ఆ విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఒకరోజు మహాబలి తన రాజ్యంలో పెద్ద యాగం నిర్వహించాడు. ఆ సమయంలో అక్కడికి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు వచ్చాడు. అతడి కళ్ళు మినుకుమినుకుమంటూ ఎంతో ఆకర్షణీయంగా మెరగసాగాయి. అప్పుడు మహాబలి, బాలక, ఏమి కావాలి? బంగారం, నగలు, రాజ్యం అని మహాబలి ఎంతో గర్వంగా అడిగాడు. ఆ చిన్నబాబు అమాయకంగా నవ్వి, నాకు 3 అడుగుల భూమి చాలు మహారాజా అని అన్నాడు. అందరూ నవ్వేశారు. అంత చిన్న కోరికనా? హహహ అంటూ మహాబలి హాస్యంతో, అలాగే కానిమ్ము, నేను నీ కోరిక తీర్చినట్లే అని ప్రతిజ్ఞ చేశాడు. అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న గురువు శుక్రాచార్యుడు, ఈయన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని గ్రహించి మహాబలిని ఆపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇచ్చిన మాటని తప్పని మహాబలి ఇదేమీ పట్టించుకోకుండా ఆ బాలుని మాట ప్రకారం 3 అడుగుల నేల ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మహాబలి మాట ఇవ్వగానే ఆ చిన్న బ్రాహ్మణ యువకుడు ఒక్కసారిగా పెరిగిపోయాడు. పెరుగుతూ పెరుగుతూ ఆకాశానికంటే ఎత్తుగా మారిపోయాడు. మహాబలి, అతని మంత్రి, ప్రజలు ఎంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఆ బాలుడు తన మొదటి అడుగు వేయగానే భూమంతా తనదైపోయింది. అలాగే 2వ అడుగు ఆకాశమంతా కప్పేసింది. మరి 3వ అడుగు అని వామనుడు అడుగుతూ ఉన్నాడు. ఇంకేముంది? మహాబలి మాట ఇచ్చిన ప్రకారం ఇంకా 1 అడుగు మిగిలింది రాజా, దానిని ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు అమాయకంగా ఆ బాలుడు. మహాబలి అర్థం చేసుకున్నాడు, ఈ బాలుడు సాక్షాత్తు నన్ను నాశనం చేయడానికి వచ్చిన ఆ విష్ణుమూర్తి అవతారం అంటూ ఆయన నమ్రతతో తన తల ముందుకు వంచి, నా తలపై పెట్టండి ప్రభు అని చెప్పాడు. విష్ణువు ఆనందించి తన భగవత పదాన్ని మహాబలి తలపై ఉంచి అతనిని పాతాళ రాజ్యంలోనికి పంపించాడు. కానీ విష్ణువు మహాబలికి ఆశీర్వాదంగా ఒక గొప్ప వరం కూడా ఇచ్చాడు. అదేంటంటే, రాజా, నీవు గొప్ప ధర్మరాజువు, అందుకే ప్రతి సంవత్సరం నీ ప్రజలను కలుసుకోవడానికి నీకు అనుమతి ఇస్తున్నాను అంటూ ఆ విష్ణుమూర్తి వామనావతారంలో మహాబలికి ఒక గొప్ప వరం ఇచ్చాడు. దానిని ప్రత్యేకంగా జరుపుకొని ఇప్పటికీ కేరళ ప్రజలు ఓనం పండుగని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఆ రోజు మహాబలి భూమికి వస్తాడని వాళ్ళ నమ్మకం. పిల్లలు, మీకు నచ్చిందా? ఈ కథలో మనం ఎప్పుడూ కూడా దయతోనే ఉండాలి. ఎంతటి బలవంతుడైనా అహంకారం చూపితే పాతాళ లోకానికి వెళ్ళిపోవాల్సిందే. అదేవిధంగా మనం ఎంతో ధర్మంగా ఉంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటాడు. నచ్చిందా పిల్లలు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.